నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా, అంత రెమ్యునరేషన్ వస్తూ ఉందా, అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పంటలను వంకల్లో వాగుల్లో రోడ్ల మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించేటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసిందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే. ఈరోజు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ కూడా రానికుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభంలో నెట్టినారు. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా? ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి అంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వైద్య బిల్లులు, ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా? మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట. ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు, వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు. ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కూర్చొని మీ విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంది అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏమయ్యా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు, ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా? సబ్సిడీ అమౌంట్ మీకు పడిందా అంటే ఎక్కడే కానీ ₹1 రాలే. ఈరోజు పెన్షన్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా? 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి అర్హత పొందినటువంటి కొన్ని లక్షల మంది ఈరోజు వృద్ధులంతా కూడా మాకు కొత్తగా పెన్షన్ వస్తాయి 60 సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ 2 ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ ఒకటన్నా ఇచ్చినారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసినా ప్రచారం, పర్ఫార్మెన్స్ వీక్, ప్రాపగండా పీక్. ఇటీవల రిలయన్స్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాం. గూగుల్ యొక్క డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసినాము. దానివల్ల 1,80,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడం ఎక్కడ చూసినా హోర్డింగ్లు పెట్టాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అయ్యా ఈ యొక్క నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ రిలయన్స్ ఈ యొక్క గూగుల్ యొక్క డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నికరంగా ఉచిత విద్యుత్ సప్లై చేయాలంటే మనం తక్కువ రేటుతో ఈ యొక్క పవర్ పర్చేస్ చేయాలని చెప్పి ఆ రోజు సెకీ అంటే అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ, సెకీతో ₹2.49 ఆ రోజు కొనుగోలు ఒప్పందం చేస్తే పెద్ద ఎత్తున తప్పులు పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు నువ్వు చేసినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఎంత కొన్నావు? ₹3 పైన ఈరోజు పెట్టి కొంటున్నావు. అంటే 51 పైసా ఇంతకుముందు కంటే అదనంగా దాదాపు 20% పైన ఈరోజు ఎక్కువ ఇచ్చి కొంటున్నావు. నువ్వా స్కామ్స్టరు? నువ్వా ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారా? ఏ రకంగా చేసినా విధ్వంసం అని మాట్లాడావు నువ్వు ఆ రోజు. ఇప్పుడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, విధ్వంసం నువ్వు చేశావా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఎక్కడ మీరు చర్చకు వస్తారో మీరు రండి. నేరుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పన్నుల మూలంగా ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు చెప్పండి. పక్కనటువంటి రాష్ట్రాల్లో చూస్తే ఢిల్లీలో డీజిలు ₹87.67. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అండి?
96 రూపాయల 92 పైసలు, అంటే దాదాపు 9.5 రూపాయ డిఫరెన్స్ ఢిల్లీకి ఏపీకి. నీ కుప్పం నియోజకవర్గంలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా జరగడం లేదు. ఎందుకంటే పక్కనటువంటి కర్ణాటకకు పోయి డీజిల్ పట్టుకొని న్యూతలకి వస్తా అంటారు. ఎన్నికలప్పుడు లోకేష్ మాట్లాడాడు పెద్ద ఎత్తున ఈ తేడా అంతా ఉందని చెప్పి. నీకు ధైర్యం ఉంటే నీ చేతిలో ఉండేటువంటి పన్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి, సామాన్య ప్రజలకందరికీ ఉపయోగపడుతుంది. జిఎస్టీ సంబరాలని చెప్పి ఎవరో చేసేటువంటి దాన్ని నువ్వు ప్రచారం చేసుకోవడం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పిచ్చోళ్ళ? అత్యంత దారుణంగా అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిదే. ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంత వీక్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలను అడిగితే చెప్తారు. వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఈయనదే. కానీ ఈయన ఒక ప్రాపగండా చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయనే తీసుకొని వచ్చినటువంటిది. ప్రపంచ కప్పు ఈయనే గెలిపించినాడు, ప్రపంచంలో ఉన్నటువంటి బెనిఫిట్లంతా ఈయనే చేసినాడు, జిఎస్టీ ఈయనే తగ్గించినాడు, అన్నీ ఈయనే చేసినట్టు బిల్డప్ ఇవ్వడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను.